కొన్నిసార్లు మన జీవితంలో అనుకోకుండా సమస్యలు చుట్టుముడతాయి. ఎంత కష్టపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో తెలియని అడ్డంకి, మనసులో ఒక భారం. ఒక్కోసారి అసలు ఈ సమస్యకి పరిష్కారం ఉందా లేదా అన్న సందేహం కూడా వస్తుంది. అంతేకాదు, మన జీవితంలో మనల్ని సరైన మార్గంలో నడిపించే ఒక మార్గదర్శి లేరన్న లోటు కూడా అనిపిస్తుంది కదా. ఈ ప్రశ్నలకి, ఈ సమస్యలకి సమాధానం ఒక పుస్తకంలో దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? అవును, అటువంటి అద్భుతమైన గ్రంథమే గురుచరిత్ర. గురుచరిత్ర అంటే కేవలం ఒక కథల పుస్తకం కాదు, అది ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తి. అది సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి, శ్రీపాద వల్లభ, శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి జీవిత చరిత్ర. కానీ చాలామందికి ఈ గ్రంథం గురించి సరైన అవగాహన లేదు. ఇది ఎవరు రాశారు, దీనిలో ఏముంది, దీన్ని పారాయణం చేస్తే ఏం జరుగుతుంది, ఇలా ఎన్నో సందేహాలు. ఈరోజు ఈ వీడియోలో మనం గురుచరిత్ర యొక్క అసలు ప్రాముఖ్యతని, అందులో దాగి ఉన్న అద్భుతమైన రహస్యాలని, మరియు దీనిని మనం ఎలా చదవాలి, పారాయణం ఎలా చేయాలి అనే విషయాలని వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ జీవితాన్ని మార్చగలిగే ఒక మార్గం. కాబట్టి చివరి వరకు చూడండి. మా ఛానల్లో మేము ఆల్రెడీ గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి మీద 2 వీడియోస్ చేశాము. ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్నాయి. పైన ఐ బటన్లో పెడతాను, తప్పకుండా చూడండి. అండ్ జై గురుదత్త అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామందికి దత్తాత్రేయ స్వామి గురించి, ఆయన లీలల గురించి ఎన్నో కథలు తెలిసి ఉంటాయి. కానీ ఆ దివ్య చరిత్రను ఒక గ్రంథం రూపంలో మనకు అందించిన అమూల్యమైన పుస్తకమే ఈ గురు చరిత్ర. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, దత్త సాంప్రదాయానికి ఆయువు పట్టు. ఈ గ్రంథం చదివిన వారికి మాత్రమే ఆ అనుభూతి తెలుస్తుంది. ఇది మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, భయం నుండి విశ్వాసం వైపు నడిపిస్తుంది. గురుచరిత్ర అనేది 15వ శతాబ్దంలో శ్రీ సరస్వతి గంగాధర్ స్వామిచే రచించబడిన ఒక పవిత్రమైన గ్రంథం. ఇది దత్తాత్రేయ స్వామి యొక్క 2వ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి జీవితాన్ని, ఆయన బోధనలను వివరిస్తుంది. ఈ గ్రంథం సిద్ధముని మరియు నామధారక అనే శిష్యుడి మధ్య జరిగే సంభాషణ రూపంలో ఉంటుంది. నామధారక తన కష్టాలు చెప్పుకోగా, సిద్ధముని గురువు మహిమలను, కథలను వివరిస్తారు. ఈ గ్రంథాన్ని 3 ముఖ్యమైన భాగాలుగా విభజిస్తారు. మొదటిగా జ్ఞానఖండం. ఇందులో గురువు అంటే ఎవరు, గురువులకు సేవ ఎలా చేయాలి, గురుకృప వల్ల ఎలాంటి జ్ఞానం లభిస్తుంది వంటి ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి. రెండవది జ్ఞానఖండం. ఈ భాగంలో మనిషి తన ధర్మాన్ని ఎలా పాటించాలి, ఎలాంటి కర్మలు చేయాలి, ఏ కర్మలు చేయకూడదు వంటి జీవిత నియమాలు వివరిస్తారు. ఇది మన మనసును శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. మూడవది భక్తిఖండం. ఈ భాగంలో పూర్తిగా గురువుకు శరణాగతి చెందడం, ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచడం గురించి వివరిస్తుంది. ఇది మోక్షానికి, శాశ్వత ఆనందానికి మార్గం చూపుతుంది. గురు చరిత్రను ఎంతో మంది మహానుభావులు, సాధువులు ప్రామాణిక గ్రంథంగా భావించారు. దీనిని నిత్యం పారాయణం చేసేవారు ఎంతో మంది ఉన్నారు. పారాయణం అంటే కేవలం చదవడమే కాదు, గురుదేవుల సాన్నిధ్యాన్ని అనుభవించడం. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి అధ్యాయం ఒక మహిమాన్వితమైన శక్తిని కలిగి ఉంటుంది. మీరు ఏ సమస్యతో ఉన్నా, మీకు ఏ సందేహం ఉన్నా, ఈ గ్రంథంలోని ఏదో ఒక అధ్యాయం మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక పుస్తకం చదువుతుంటే మీకు ఒక గురువు స్వయంగా మీకు సలహా ఇస్తున్నట్లు అనిపిస్తే ఎలా అనిపిస్తుంది? గురు చరిత్ర అలాంటిదే. దీనిని చదివేటప్పుడు భక్తులకు కలిగే అనుభవాలు అసాధారణమైనవి. మనకు కనిపించని గురువులు మార్గదర్శనము ఈ గ్రంథం ద్వారా లభిస్తుంది. గురు చరిత్ర కేవలం మహిమల గురించి మాత్రమే కాదు, ఇది జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, భక్తిని బోధిస్తుంది. మన జీవితంలో ధర్మం, కర్మ, దైవం అనే 3 అంశాలను ఎలా సమన్వయం చేసుకోవాలో వివరిస్తుంది. ఈ గ్రంథం చదవడం వల్ల మనలో భయం పోయి ధైర్యం పెరుగుతుంది. మనసులో ఉన్న అశాంతి తొలగి శాంతి కలుగుతుంది. ఎందుకంటే ఇది మనల్ని గురువులకు శరణంలో చేర్చే శక్తిని కలిగి ఉంది. గురుకృప వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి. ఈ గ్రంథం కేవలం ఒక పుస్తకం కాదు, ఇది సాక్షాత్తు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి దివ్య స్వరూపం. నేటికి లక్షలాది మంది భక్తులు గురుచరిత్ర పారాయణం ద్వారా తమ సమస్యలను అధిగమించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం, వివాహం కాని వారికి వివాహాలు, సంతానం లేని వారికి సంతానం, ఇలా ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఈ గ్రంథాన్ని ఒక నియమంతో, శ్రద్ధతో చదివిన వారికి గురువులు కలలో కానీ, నిజ జీవితంలో కానీ కనిపించి మార్గదర్శనం చేశారని ఎన్నో కథలున్నాయి. ఈ గ్రంథంలో ఉన్న కథలు కేవలం గతం కాదు, అవి వర్తమానంలో కూడా పనిచేస్తూనే ఉన్నాయి. దీనినే మనం గురు కృప అంటాం. గురు చరిత్ర కేవలం పాతకాలం నాటి కథల సంపుటి కాదు, ఇది మన వర్తమానానికి, భవిష్యత్తుకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఇందులో వర్ణించబడిన సిద్ధాంతాలు, గురుభక్తి యొక్క ప్రాముఖ్యత, దైవంపై విశ్వాసం, ఇవన్నీ కాలాతీతమైనవి.
ఒక గురు చరిత్ర పారాయణం పూర్తి చేసినప్పుడు కలిగే ఆ ప్రశాంతత, ఆనందం మాటల్లో చెప్పలేనివి. ప్రతి పారాయణంతో మనలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త నమ్మకం పుట్టుకొస్తుంది. గురు చరిత్ర చదివినప్పుడు కలిగే ఆ అనుభవం మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించి మనల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. గురు చరిత్ర మన జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకురాగల ఒక శక్తివంతమైన గ్రంథం. మీరు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకుంటే, ఒక గురువు యొక్క మార్గదర్శనం కావాలనుకుంటే, మీ సమస్యలకు పరిష్కారం కావాలనుకుంటే ఈ పుస్తకం మీకు ఒక మంచి స్నేహితుడిగా, ఒక గురువుగా, ఒక దివ్య ఔషధంగా అవుతుంది. మీరు ఈ గ్రంథాన్ని చదవడం ప్రారంభించినప్పుడు గురుదేవులు స్వయంగా మిమ్మల్ని తమ శిష్యుడిగా స్వీకరిస్తారు. ఈ అద్భుతమైన గ్రంథాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి. దాని మహిమలను స్వయంగా అనుభవించండి. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఇది ఒక జీవన మార్గం. గురు చరిత్రపై మీ అనుభవాలు లేదా మీ సందేహాలు కమెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదత్త. థ్యాంక్ యూ.